అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో నరదృష్టి, నరఘోష నివారణకి, అలానే ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే వీటన్నిటి నివారణకు ఒక మంచి పరిహారాన్ని నేను తెలియజేస్తానండి. ఈ పరిహారం ఖర్చు లేనటువంటి పరిహారం అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము ఈ పరిహారాన్ని అయితే మనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని పాటించండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరే చూస్తారండి. ఎందుకంటే ఈ పరిహారాన్ని ప్రయత్నించాక నాకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి వచ్చాయండి. కాబట్టి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద నరదృష్టి అనేది ఉంటుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు కదా అండి. ఈ నరదృష్టి వలన, నరఘోష వలన వ్యాపారాలలో నష్టం అనేది వస్తుంది. విద్యల్లో అభివృద్ధి అనేది లేకపోవడము, ఉన్నత విద్యల్లో కూడా మనకి ఎదుగుదల అనేది లేకపోవడము, ఉద్యోగాల్లో అభివృద్ధి లేకపోవడము, అనారోగ్యం, చికాకులు, నష్టాలు ఒకటేంటండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నరదృష్టి వలన ఎన్నో చెడు ఫలితాలే మనకి కలుగుతాయండి. ఇటువంటి నరదృష్టి నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ రెమెడీని అయితే ఖచ్చితంగా మీరు పాటించండి. చాలా సింపుల్ అండి. మీరు ఎక్కువగా కూడా కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఒక నిమ్మకాయనైతే మీరు తెచ్చుకోవాలండి. అలానే కళ్ళు ఉప్పునైతే ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పరిహారం అనేది చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఉప్పు అనేది మనం ఎందుకు వాడతామండి? కళ్ళు ఉప్పు అనేది ఎక్కువగా మనం ఎందుకు వాడతాము అంటే, ఈ కళ్ళు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి అనేది ఉంటుందండి. ఎవరైనా సరే వాళ్ళ కళ్ళతో నెగిటివ్ వైబ్స్తో మనం చూస్తున్నప్పుడు ఈ ఉప్పు పరిహారాలు అనేటివి చేస్తూ ఉంటే అందులో ఉండేటువంటి పాజిటివిటీ అనేది మన ఇంట్లో అంతా బాగా స్ప్రెడ్ అయిపోతుందండి. అందుకని మనం ఏదైనా సరే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రయోగాలు అనేటివి చేస్తున్నప్పుడు, పరిహారాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కళ్ళు ఉప్పుతో కనుక మనం చేస్తే దాని ఫలితం అనేది మనకి వెంటనే తెలుస్తుందండి. ఇప్పుడు ముందుగా మనము ఒక నిమ్మకాయనైతే తీసుకోవాలండి. ఈ నిమ్మకాయ మీద ఎటువంటి మచ్చలు లేకుండా ఉండే నిమ్మకాయని తీసుకోవాలి. అలానే నిమ్మకాయ అనేది కుళ్ళిపోయినది అలాంటిది అయితే మనం తీసుకోకూడదండి. ఒక మంచి నిమ్మకాయను తీసుకొని తర్వాత మనము లవంగాలను తీసుకోవాలండి. లవంగాలు ఎన్ని తీసుకోవాలి అంటే 3 లేదా 5 లేదా 7 మీ ఇష్టం అండి. ఏదైనా సరే బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 లవంగాలను అయితే తీసుకున్నానండి. ఖచ్చితంగా మీరు లవంగాలను తీసుకునేటప్పుడు మొగ్గ ఉండేటువంటి లవంగాలను మాత్రమే తీసుకోవాలండి. మొగ్గ లేనటువంటి లవంగాలు తీసుకున్నా కూడా మీరు ఆ పరిహారం చేసినా కూడా ఫలితం అనేది ఉండదు అని చెప్తారు. తర్వాత కళ్ళు ఉప్పు అనేది తీసుకోవాలి. కొద్దిగా పసుపుని, కుంకుమని అయితే తీసుకోవాలండి. మనము ఈ పరిహారంలో ఎర్ర నీళ్ళు అనేటివి మనం సిద్ధం చేస్తాం కాబట్టి సున్నం అనేది తీసుకోవాలండి. మనకి మార్కెట్లో ఈజీగా మనకి ఒక 5 రూపీస్ ఇస్తే మనకు ఒక చిన్న డబ్బా అనేది ఇస్తారండి. ఈ సున్నం అనేది మనం తీసుకోవాలండి. ఇలా మీరు ఈ పరిహారానికి తగ్గట్లుగా వీటిని అయితే మనం సిద్ధం చేసుకోవాలండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ సున్నం అనేది, అలానే నేను చెప్పిన వస్తువులు అనేటివి మీకు ఉంటాయి కదా అండి. కాబట్టి ఈజీగా మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చండి. ముందుగా మనము ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అన్న విషయానికి వస్తే, ఈ పరిహారాలను మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో చికాకుగా ఉన్నప్పుడు, ఎప్పుడు తరచూ గొడవలు అనేటివి పడుతున్నప్పుడు, అలాంటి సమయంలో మీరు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చండి. శాస్త్రీయంగా అయితే మనము ఇటువంటి అమావాస్య పరిహారాలు అనేటివి, ఇటువంటి నరదృష్టి పరిహారాలు అనేటివి మనము ఎక్కువగా మంగళవారాలలో కానీ, ఆదివారాలలో కానివ్వండి, లేదా అమావాస్య, మనకి ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్యలు ఉన్నాయి కదండి. ప్రతి నెల కూడా మనకి అమావాస్య తిథి అనేది వస్తుంది కదా. ఈ అమావాస్యల్లో కూడా మనము ఇటువంటి పరిహారాన్ని కనుక చేస్తే దాని ఫలితం అనేది మనం వెంటనే చూస్తామండి. ఖచ్చితంగా మీరందరూ ప్రయత్నించండి. ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. మన ఇంటికి ఎవరైనా సరే శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది ద్వేషంతో, కోపంతో ఏముందిరా ఇల్లు, ఎంత బాగా కట్టారు, ఎంత సంపాదిస్తున్నారో అని చాలా మాటలు చెప్పి వెళ్తూ ఉంటారు కదండి. వాళ్ళు చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు కానివ్వండి, మన ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు ఒకటేమిటండి, ఏదో ఒక సమస్య అనేది చుట్టుముడుతూ ఉంటాయండి. దీనిని మనము జనఘోష అని, నరఘోష అని, నరదృష్టి అనే పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి ఈ ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద నిమ్మకాయని పెట్టి, నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేయాలండి. కానీ కట్ చేసేటప్పుడు మనము పూర్తిగా కట్ చేయకూడదు. ఆ నిమ్మకాయ మనం హాఫ్ వరకే మనము 4 దబ్బలుగా చీల్చినట్లుగా మనం కట్ చేయాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకున్న తర్వాత అందులో మీరు కళ్ళు ఉప్పునైతే పెట్టుకోవాల్సి ఉంటుందండి. కళ్ళు ఉప్పు అనేది మీరు కట్ చేసినటువంటి ఈ 4 భాగాలు ఉన్నాయి కదండి, వాటి మధ్యలో మీకు ఎంత ఉప్పు పడుతుందో అంత మీరు కొద్దిగా ఉప్పునైతే అందులో మీరు కూర్చుకోవాలండి.
తర్వాత మీరు ఈ కళ్ళు ఉప్పు అంతా ఇలా మీరు కూర్చుకున్న తర్వాత దాని మీద పసుపు కుంకుమ అనేది ఆ 4 భాగాలు ఉన్నాయి కదండి, వాటి మధ్యలో మీరు పసుపు కుంకుమనైతే పెట్టుకోవాలండి. తర్వాత మీరు లవంగాలను చెప్పాను కదండి, మొగ్గ ఉండేటువంటి లవంగాలను మాత్రమే తీసుకొని ఆ లవంగాలను మీరు ఈ ఉప్పు పెట్టినటువంటి భాగంలో మీరు కూర్చుకోవాలండి. మీరు 3 లవంగాలు కానివ్వండి 5 లవంగాలను కానీ మీరు తీసుకొని మధ్యలో మీరు గుచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ 5 లవంగాలను అయితే తీసుకున్నానండి. ఎందుకండి లవంగాలను తీసుకుంటారు అంటే ఈ లవంగాలకు కూడా నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసే శక్తి అనేది ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో ఏదైనా ధూపం వేస్తున్నట్లయితే అందులో మీరు ఒక్క లవంగమైనా సరే వేస్తే అందులో నుంచి వచ్చేటువంటి ధూపం వలన కూడా మన ఇంట్లో ఏదైనా సరే చెడు దృష్టి ఉన్నా, ఏదైనా సరే మనం నెగిటివ్ ఎనర్జీ, ఏదైనా ఇంట్లో గాలి అది చెప్తూ ఉంటారు కదండి, ఇవన్నీ కూడా మనకి వెంటనే రిమూవ్ అనేది అయిపోతుందండి. మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. తర్వాత మీరు ఇలా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ఈ నిమ్మకాయని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మీరు ఎర్ర నీళ్ళను సిద్ధం చేసుకోవాలి. ఎర్ర నీళ్ళు అనేటివి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఎలా సిద్ధం చేసుకోవాలో. తెలిసిన వాళ్ళైతే మీరు పర్లేదండి, తెలియని వాళ్ళైతే తప్పకుండా చూడండి. ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఎర్ర నీళ్ళని అయితే సిద్ధం చేసుకోవాలి. మీరు ఒక ప్లేట్ని అయితే సిద్ధం చేసుకొని అందులో మీరు ఒక చిన్న హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు అనేటివి మనం ఎక్కువ పోసుకోకూడదు. ఇలా మనం కొద్దిగా వాటర్ని ఆ ప్లేట్లో వేసుకొని కొద్దిగా పసుపుని, అలానే మనం సున్నం చెప్పాను కదా అండి, సున్నంని అయితే మీరు తీసుకొని ఆ పసుపు నీళ్ళల్లో అయితే కలుపుకోవాలండి. చాలామంది ఎక్కువగా ఎర్ర నీళ్ళు అంటే పసుపులతో పాటు కుంకుమ అనేది కలుపుతారండి. అలా కుంకుమ అనేది అస్సలు కలపకూడదండి. అలా చేస్తే మనకి దిష్టి అనేది దిగదు అని చెప్తారు. ఖచ్చితంగా సున్నం అనేది మనం పసుపు నీళ్ళల్లో కలిపితేనే ఆ వచ్చేటువంటి ఎర్ర రంగు ఉంటుంది కదండి, ఆ రంగు వలన కూడా మన వంటిలో ఉండేటువంటి దిష్టి కానివ్వండి, ఇంటికి ఉండేటువంటి దిష్టి కానివ్వండి, మనం ఎక్కడైతే దిష్టి తీస్తామో దాని మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా రిమూవ్ అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా మీరు ఎర్ర నీళ్ళని అయితే మీరు సిద్ధం చేసుకోవాలి. ఇలా ఎర్ర నీళ్ళను సిద్ధం చేసుకున్న తర్వాత మధ్యలో మీరు ఒక కొద్దిగా కళ్ళు ఉప్పునైతే వేసుకోవాలండి. కళ్ళు ఉప్పు అనేది మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎర్ర నీళ్ళ మధ్యలో మీరు నిమ్మకాయ పెట్టేందుకు మీకు ఈజీగా ఉండేలాగా మీరు ఆ కళ్ళు ఉప్పునైతే వేసుకోవాలండి. కళ్ళు ఉప్పును వేసుకున్న తర్వాత దాని మధ్యలో ముందుగా మనము సిద్ధం చేసుకున్నాం కదండి నిమ్మకాయ లవంగాలని, దాన్ని మనము ఆ ఉప్పు మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా ఉప్పు మధ్యలో పెట్టుకున్న తర్వాత మనము కర్పూరపు బిళ్ళలు అనేటివి తీసుకోవాలండి. వీలున్నంత వరకు మీరు కర్పూరపు గడ్డ ఉంటుంది కదండి, చిన్న చిన్న గడ్డలు ముక్కలు చేసుకొని ఆ గడ్డ కర్పూరం అనేది వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇలా స్మాల్ బిళ్ళలు ఉన్నాయి కాబట్టి నేను ఈ కర్పూరపు బిళ్ళలను అయితే వేసుకున్నాను. ఇలా మీరు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు కర్పూరం వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్న తర్వాత మీరు మొదటిగా దేవుని రూమ్ దగ్గర నుంచి మీ ఇంట్లో 4 మూలల ఇల్లు మొత్తం కూడా మీరు ఈ కర్పూరంతో వచ్చే ధూపాన్ని అయితే చూపించాలండి. మీరు ఈ కర్పూరం ధూపం అనేది అయిపోతుంది, కరిగిపోతుంది అనుకున్నప్పుడు వెంటనే మీరు మధ్యలో మరొక కర్పూరాన్ని మీరు యాడ్ చేస్తూ కూడా మీరు ఇంట్లో మొత్తం ధూపం అనేది వేయాలండి. ఇలా మొత్తం అంతా అయిన తర్వాత చివరిగా మనము మన తలుపు ఉంటుంది కదండి దర్వాజా, ఇలా దారబంద్రం దగ్గరికి వచ్చేసి మనము 3 సార్లు కుడివైపుకి 3 సార్లు ఎడమ వైపుకి అంటే సవ్య దిశలో అపసవ్య దిశలో మీరు దిష్టి అనేది తీసి తర్వాత చివరిగా మీరు ఆ దిష్టి తీసినటువంటి నిమ్మకాయని గడపకు ఎడమ వైపున మీరు పక్కన ఆ ప్లేట్ అనేది అలానే పెట్టేయాలండి. ఇలా అంతా దిష్టి తీసిన తర్వాత మీకు చాలామందికి సందేహం అనేది వస్తుందండి, దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయని ఏం చేయాలి, ఎర్ర నీళ్ళని ఏం చేయాలి అంటే ఈ ఎర్ర నీళ్ళను ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో అయితే వేయాలండి. ఎందుకంటే ఎవరైనా తొక్కేటువంటి ప్రదేశంలో వేస్తే మన ఇంటికి ఉండే దృష్టి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్తారండి. కాబట్టి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఏదైనా సరే చెట్లలో కానివ్వండి అట్లా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే మనం వేయాలండి. ఈ నిమ్మకాయని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు చెత్తలో కానివ్వండి లేదా మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా నీళ్ళల్లో కానీ మీరు అట్లా వేసేయచ్చండి. ఈ విధంగా అయితే మీరు ఈ రెమెడీని అయితే తప్పకుండా మీరు పాటించండి. ఇలాంటి ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీలు ఎలాంటివి ఉన్నా సరే మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి. ఓకే అండి, ఈ పరిహారం అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి.